పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేవని, రాజ్యాంగ నిర్మాతగా బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చట్టాలు తయారు చేయడమే అందరికీ ఓటు హక్కు అనే నినాదంతో అందరినీ సమభావంతో చూడాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి నాగు గారు, పెద్దలందరికీ, మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ ఒక మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమం. వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు అనుభవించి భవిష్యత్తులో ఎవరో కూడా ఇన్ని ఇబ్బందులు పడకూడదు, విద్యార్థి దశలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యమ దశలో కానివ్వండి, అదేవిధంగా ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకునే విషయంలోనూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మనువాదానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు కానివ్వండి, సామాజిక అసమానతలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీద పోరాడినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశ మేధావి ఎవరైనా అంటే ఒక అంబేద్కర్ని మనం కనపడుతున్నారు. అంటే వారు ఎంతో క్రమశిక్షణతోటి విద్య పరంగా ఎంతో డిసిప్లిన్గా పేద వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి అయినా కానీ సరస్వతిని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో బరోడా మహారాజు లాంటి వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్స్ మీద చదువుకొని హార్వర్డ్ యూనివర్సిటీ అన్నిటిలోనూ కూడా వెళ్ళి అన్ని ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దళితులు కానివ్వండి, పీడిత ప్రధానికాన్ని కానివ్వండి, అదే రకంగా అగ్రవర్ణాల పేదల గురించి కూడా ఆలోచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల యొక్క పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈవేళ సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ ఇన్ని రకరకాలైన కారణాలతోటి దళితుల ఎంపీలను కానివ్వండి, దళితుల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇది అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యమా అని నన్ను అడుగుతున్నాను. అంబేద్కర్ ఏదైతే ఆశించాడో అట్టడుగు వర్గాలందరూ కూడా సమసమాజ స్థాపన కోసం ఆయన పాటుపడినటువంటి మహానుభావుడు. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వీటిలన్నింటిని కూడా నెరవేర్చుకోకుండా, బడ్జెట్లను కూడా కేటాయించుకోకుండా ఎవరైనా ప్రశ్నిస్తే ఒక దళితుడు రాజమండ్రిలో ఒక నీళ్లు గుంటల్లో ఉన్నాయన్నట్లు పోస్ట్ పెడితే అతను చిత్రహింసలు పెట్టి చంపుతానని బెదిరించినటువంటి ఒక సిఐ. అదేవిధంగా ఎక్కడన్నా సరే సోషల్ మీడియాలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చారని